ఇంకా మాకు కొన్ని పంచాయతీలు కూడా వస్తున్నాయి. ఎందుకనంటే ఆ మేస్త్రిని మేము నమ్ముకుంటేనే కదా మా సంఘంలో సభ్యత్వం చేస్తారు. చెప్పాను, ఈ సభ్యత్వం ఉన్నా లేకున్నా మేము మహిళల కోసం ఉంటాం, మహిళా వర్కర్ల కోసం ఉంటామని చెప్తా ఉన్నాం. అందుకే రేపు మే 1వ తారీఖున మే దినోత్సవం వస్తా ఉన్నది. మేడే రోజు అన్ని చోట్ల పురుషులు ఎక్కువ మంది లీడర్లు ఎక్కువ మంది పురుషులు కాబట్టి వాళ్లే జెండాలు ఎగరేయాలనే సాంప్రదాయం ఏముంది. మేము మొన్న రాష్ట్ర కౌన్సిల్ మొన్న 3-4 తారీఖులో జరిగినాయి. అందులో మేము తీసుకున్న తీర్మానం ఏంటంటే, మేము రాష్ట్రంలో 1000 కేంద్రాల్లో జెండాలు ఎగరేసినా, 5000 కేంద్రాల్లో ఎగరేసినా మొత్తం 100% మహిళలతోనే ఎగరేయాలి, పురుషులతో కాదు అని చెప్పన్నాం. అయితే వాళ్ళు లీడర్లు కావాల్సిన అవసరం ఏమీ లేదు. లీడర్ కాకపోయినా పర్వాలేదు, సీనియర్ అయితే సీనియర్ మహిళలుగా జెండా ఎగరేయించాలని చెప్పన్నాం. ఆ రకంగా మహిళని గౌరవించడం, అసమానతల మీద ముందు మనలో అసమానతలు లేకుండా చూడడం, ఈ పని అంతా చేయాలి. అయితే మొత్తం సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ కష్టాలన్నింటికీ కారణం ఎవరు? ప్రభుత్వ విధానాలు అవి కారణం. ఆ ప్రభుత్వ విధానాలు కాబట్టి దాని మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది అంటారు, నా కులపోడు ముఖ్యమంత్రి అయితే మొత్తం దేశం అంతా బాగుపడింది. బీసీనే కదా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దశలో బీసీ కార్డు కూడా ఉపయోగించాడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ హక్కులు ఎందుకు రాలేదు? 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్నా. అందుకని ఒక కులం ప్రధానమంత్రిగా ఉంటే అదే దేశం ఉద్ధరించబడద్దని కాదు. ఇందిరాగాంధీ గారు కూడా దేశం చాలా కాలం ఏలింది కదా. మొత్తం ఆ రకంగా పురుషుడు. ఇందిరాగాంధీ గారి విషయంలో ఇంకో విషయం మనం ఇచ్చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి ప్రసాద్ రావు గారు సీనియర్లకు బాగా తెలుసు. చాలా మంది మహామహుల్ని ఎదిరించి, పురుషుల్ని ఎదిరించి ఆమె దేశకి నేతగా నిలబడగలిగింది. ఆ డైనమిజం ఆమె దగ్గర తీసుకోవాలి. కానీ మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కూడా మహిళలకు సమస్యలు లేవా, కష్టాలు లేవా? అందుకే దీని విధానం మూలం అని మనం చెప్తాం. మనుషుల మూలం, కులం మూలం, మతం మూలం, ఆడమగ ఈ తేడాలని కొంతమంది చెప్తారు. దాన్ని మనం అంగీకరించాం. అందుకోసమే మనం సమగ్రమైనటువంటి దృక్పథంతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, ఇందాక ఒక అంశం వచ్చింది, టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగితే పనులు పోతాయి. ఈ సిద్ధాంతం కూడా మొదట్లో మనం చెప్పాం సిఐటిగా, ఉద్యోగాలు పోతాయని. బ్యాంకుల్లో కంప్యూటర్లు రావద్దన్నాం. కంప్యూటర్లు రావద్దంటే ఆగుతాయా? అది అయ్యేదేమీ కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా మనం బతకగలుగుతున్నామా? సెల్ ఫోన్ లేకుండా గంట కూడా బతకలేకపోతున్నాం. అందుకని సిఐటి ఇప్పుడు తీసుకున్న తీర్మానం ఏంటంటే, అఖిల భారత స్థాయిలో ఏదో ఒక ఎల్ఐసి వాళ్ళకి, రైల్వే వాళ్ళకి 5 రోజులు పని కాదు, మొత్తం దేశం అంతటా 5 రోజులే వర్కర్స్కి పని ఉండాలి. శ్రామికులకి 5 రోజులు పని ఉండాలి, 2 రోజులు విశ్రాంతి ఉండాలి. టెక్నాలజీ పెరిగింది అనుకోండి, ఏం జరగాల? విశ్రాంతి కావాలా? దానివల్ల కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఇందాక వందన గారు చెప్పారు, చాలా విషయాలతో నేను ఏకీవిస్తున్నా. కానీ ఈ మున్సిపల్ వర్కర్ల కోసం రోడ్లు ఊకేదానికి యంత్రాలు వస్తే, యంత్రాలు రావడం వల్ల మహిళలకి పనులు ఏం పోలేదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఆ యంత్రం వల్ల అవినీతి ఎక్కువ జరిగింది. అందుకే మేము వ్యతిరేకించాం. వాళ్ళు యంత్రం వచ్చినా బాధ ఏమీ లేదు. హైదరాబాద్లో 26,000 మంది జిహెచ్ఎంసీ వర్కర్లు ఉంటే ఈ మెషిన్లు తేవడం వల్ల ఈ వర్కర్ల 10 గంటలు తగ్గాలి. మేము పెట్టే డిమాండ్ అది. యంత్రం వద్దని అనం. ఎందుకు రోజు నడుము పడిపోయేటెందుకు మహిళ రోడ్లు కాల్సిన అవసరం ఏముంది? అందుకని ఆమె సుఖంగా ఉండొచ్చు కదా. కాబట్టి ఏ యంత్రాలు వచ్చినా కానీ, టెక్నాలజీ వచ్చినా కానీ వర్కర్ యొక్క శ్రమ తగ్గాల. ఐటీ రంగంలో రోజు 12 గంటలు ఎందుకు పని చేయాలా? వాళ్ళకి నడుములు పడిపోతున్నాయి, తలనొప్పులు వస్తున్నాయి, రకరకాల వెన్నునొప్పులు వస్తున్నాయి. అవి ఉండొద్దు అవి. అందుకే చూడండి, మున్సిపల్ వర్కర్ వయస్సు అందరు మహిళలు 60 ఏళ్ళ దాకా పని చేస్తారు, రిటైర్ అవుతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవుట్ సోర్సింగ్ లో కూడా చేస్తా ఉన్నారు. 70 ఏళ్ళైనా యాక్టివ్గా ఉంటున్నారు. ఎవరు అని అంటే కాస్త మధ్యతరగతి ఉద్యోగులు అట్లాంటి వాళ్ళు ఆ పనులు చేయగలుగుతున్నారు. కానీ మున్సిపల్ వర్కరు నేను 50 ఏళ్ళు సర్వీస్ చేస్తే చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు 70 ఏళ్ళ ఆయుష్ తీరిపోతా ఉంది. అన్ని కష్టాలు వస్తా ఉన్నాయి. కాబట్టి యంత్రాలు తెండి వద్దంటం లేదు సిఐటియు. కానీ ఆ యంత్రాల వల్ల రోజుకి 8 గంటలు కాదు, 4 గంటలే పనిచేయాలి. ఈ రూపంలో టెక్నాలజీ పెరిగింది. వర్కర్కి, శ్రామికులకి బెనిఫిట్ అవ్వాలి తప్ప అటు గ్రామాల్లో అయినా ఎక్కడైనా కానీ ఆ రూపంలో మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా రేపు మన తక్షణ కర్తవ్యం ఉన్నది. 2 నెలల్లో కూడా కాదు, రేపు 13వ తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ అంటా ఉన్నారు. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికల కోసం వస్తూ ఉంది. మన తెలంగాణలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటనంటే, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 3,38,00,000 మంది ఓటర్లు ఉంటే
మగవాళ్ళ కంటే మహిళలు 1,00,000 మంది అదనంగా ఉన్నారు. దీన్ని మీరు చప్పట్ల రూపంలో అభినందించాలి. 1,00,000 మంది అదనంగా ఉన్నారు. ఇప్పుడు మనందరి మహిళలైనా పురుషులైన ఓటర్లు నేను చెప్పే సంఖ్య, జనం 4 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి మనందరం చైతన్యంతో వ్యవహరించి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాకుండా చూడాలి. భారతదేశం వ్యాప్తంగా బీజేపీ అధికారంలో రావద్దనేటటువంటిది మన ప్రజా సంఘాలు, ఇప్పుడు వేదిక మీద ఉన్న అన్ని సంఘాలు చాలా కాలంగా, మనకేమర్థం అవుతుందంటే టీవీ చూస్తున్నాం, పేపర్ చదువుతున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం, ఎక్కడ చూసినా మోడీ మోడీ గట్టి మళ్ళా వస్తాడు, ఇక మనం జెండా ఎత్తేయొచ్చు, మన పక్కకు తప్పుకోవచ్చు అని ఉంది. కానీ వాస్తవం అది లేదు. అది రియాలిటీ దాని భిన్నంగా ఉన్నది. మూడోసారి బీజేపీ రావడం అనేది అసాధ్యమైన విషయం. కానీ మరి 420 వస్తాయని కొడుతున్నాడు కదా, ఊకదంపుడు కొడుతున్నాడు కదా ప్రచారం. అలా చేస్తేనే ఆ 300 సీట్లన్నా వస్తాయనేది వాళ్ళ లెక్కగా ఉంది. బీజేపీ సింగిల్గా పవర్లోకి రాదు, మిత్రులతో కలిసి కూడా రావద్దు అనేది మనం లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా లేకపోతే మీరేవైతే ఇప్పుడు మనం 4 డిమాండ్లు అంటున్నా నెరవేరే సమస్య లేదు. ఉపాధి ఎందుకు ఉంది? 20 కోట్ల మందికి ఉపాధి లేదు భారతదేశంలో. 172 రూపాయలతో బీజేపీ బతకమంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన లీడర్లందరూ అర్థం చేసుకోవాలి. రోజుకి 172 రూపాయలు కూలి చాలు అంటుంది. ఎన్న నిర్ణయించింది ఇది? 2019లో నిర్ణయించింది. ఇప్పటిదాకా దాన్ని సవరించలే. నరేంద్ర మోడీ గారట పెద్ద ఫంక్షన్లకి 10 లక్షల సూట్ వేసుకుంటాడట. నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నప్పుడు నాలాగా డార్కే ఉన్నాడు, నల్లగానే ఉన్నాడు. కానీ ప్రధానమంత్రి అయిపోయినాక చాలా కలర్ వచ్చిందంట. ఎందుకంటే ఆయన పుట్టగొడుగులు తింటున్నాడట. ఆయన తిండిలో అత్యధిక భాగం పుట్టగొడుగులు. ఆ పుట్టగొడుగులకి రోజుకి 1,50,000 ఖర్చట. అంటే వారికేమో 1,50,000 తిండి కావాలా, 10 లక్షల సూట్ కావాలా? భారతదేశంలో కుటుంబానికి ఆయన చెప్పేది, జే వెంకటేష్ అనేవాడు ఒక వర్కర్గా బతికితే ఆడికి 172 రూపాయలు చాలు అంటున్నాడు. దానికి 2 రొట్టెలు తినమంటున్నాడు, ఇంత పప్పు తిని బతకమంటున్నాడు. ఇది సాధ్యమా? మరి ఇళ్ల కిరాయి ఏమవ్వాలా, ఇంకోటి ఏమవ్వాలా? అందుకని మొన్న ఎక్కడో లల్లు ప్రసాద్ యాదవ్ అన్నాడు, ఏది మోడీ కుటుంబం లేదు కాబట్టి ఏమైనా మాట్లాడతాడు, అఖిలేష్ యాదవ్ ఎవరు అన్నారు. దాని మీద మళ్ళీ పెద్ద దుమారం, భారతదేశంలో ఉన్న అందరూ మోడీ కుటుంబమే అంటున్నాడు. మరి దానికి కౌంటర్ కూడా వస్తుంది. ఇప్పుడు మోడీ కుటుంబం అంటే దాని అర్థం ఏంటంటే మోడీ 420 పనులు చేస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ కుటుంబంలో చేరి ఈ అంబానీ ఆదానీలు పెంచేదానికి తోడ్పడాలా? సమస్య లేదు. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రేపు పవర్లో రాకుండా, పార్లమెంట్లో ఒక్క స్థానం కూడా రాకుండా తెలంగాణ నుంచి, ఎందుకంటే తెలంగాణకి అడుగడుగున అవమానాలు చేసి తెలంగాణని 10 ఏళ్ళు అయినా కానీ ఒక ప్రాజెక్ట్ ఇవ్వకుండా, మనం పెట్టుకున్న ప్రాజెక్టుకి, మనం కట్టుకున్న ప్రాజెక్టుకి కనీసం రాయితీ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. నేను ఎన్ని శంకుస్థాపనలు చేస్తా ఉన్నాడు. అందుకని ఇవి మనకు తెలవదని కాదు నేను చెప్పేది, మనకు తెలిసిన విషయాలు కిందకి వెళ్ళి చెప్పాలి. రేపు 100 రూపాయల బియ్యం కావాలంటే బీజేపీ గెలిస్తే ఓకే. లేదు ఇప్పుడు గ్యాస్ బండ 1200 కదా. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఒక అబద్ధం చెప్పిండు. ఏమని? నేను గ్యాస్ బండ 500 రూపాయలకే ఇస్తున్నానని. నిజమే నేను అనుకున్నాను ముందు స్టేట్మెంట్ రాగానే. కాదు, అది నిజం కాదు. ఆయన ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు అని చెప్పి ఒక 5 లక్షలు కొత్తగా ఇచ్చిండు. వాటికి మాత్రం 500 కానీ భారతదేశంలో కొన్ని కోట్ల కనెక్షన్లు ఉన్నాయి కదా, అవి మాత్రం 1,200 రూపాయలు ఉన్నాయి. అందుకని రేపు బీజేపీని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలి? బియ్యం ఇప్పుడు 70 రూపాయలు అమ్ముతా ఉంది. 100 రూపాయలు అమ్మాలంటే బీజేపీని గెలిపించాలి. ఇప్పుడు 20 కోట్ల మందికి తిండి లేదు, ఉపాధి లేదు. మళ్ళా ఆ పని చేయాలి. మొన్ననే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక ఇచ్చింది. ప్రపంచంలో సుస్థిరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో 140 లిస్ట్ చేస్తే ఆ 140లో మనం 112వ స్థానంలో ఉన్నాం. మోడీ ఏమంటున్నాడు? మన అభివృద్ధి పెరుగుతూ ఉంది, జీడిపి పెరుగుతూ ఉంది, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. 140 కోట్ల మంది ఉన్న భారతదేశంతో జీడిపి పెరగడంగా చూడాల్సింది. చిన్న దేశాలతో లెక్కేసి నేను 5వ స్థానంలో ఉన్నా, 3, 4 అంటా ఉన్నాడు. అందుకని మహిళల వేధింపులు ఆగాలి అంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం పతనం కావాలి. ఇంకా నేను చాలా విషయాలు మనం రోజు విన్నాం. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, మౌలికంగా బీజేపీ చెప్తా ఉన్నది మనవాద సిద్ధాంతాన్ని ముందుకు తెస్తా ఉన్నది. అసలు మనవాద సిద్ధాంతం అంటే ఏమిటి? మనవాద సిద్ధాంతం ఆడపిల్లలు చదవద్దు, కొలువులు చేయొద్దు, ఉద్యోగాలు చేయొద్దు. ఈ 2 చేయకుండా సాధ్యమైద్దా? అసాధ్యమైన విషయం కదా. ఇద్దరు కలిస్తేనే సంపదను సృష్టిస్తామని చెప్పి ఒక పక్క చెప్తూ మళ్ళీ ఆడవాళ్ళు చదవద్దు అంటాడు, ఉద్యోగాలు చేయొద్దు అంటాడు, ఇంటి పట్టున ఉండమని చెప్తా ఉన్నాడు. ఇది చాలా డేంజరస్ సిద్ధాంతం. అందుకే ఇప్పటిదాకా భారతదేశాన్ని ఒక తీరుగా చూసాం. నిన్న ఎవరు సాయిబాబా గారు, ప్రొఫెసర్ సాయిబాబా గారు 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిన్న ఆయనతో పాటు పెట్టిన 5గురిని నిర్దోషిని ప్రకటిస్తే మనందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకో డేంజర్ వచ్చింది.
అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుందంట దీన్ని అభ్యంతరం చేస్తూ. నాకు ప్రొఫెసర్ సాయిబాబు గారిని చూసి ఎంత ఇన్స్పిరేషన్ అనిపించిందంటే, ఆయన కాళ్ళు చెయ్యి ఏది కదలదు ఇంకో మనిషి సహాయం ఉంటే తప్ప. అటువంటి స్థితిలో రాజ్యం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ 6 సంవత్సరాలు ఆయన ఏ విధానంలో ఉండనియండి, ఏ భావజాలంతో ఉండనియండి, కానీ దేశం కోసం హక్కుల కోసం ఆ రకంగా ఆయన కొట్లాడున్నాడు. అందుకని భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. మనం మళ్ళా ఈ 45 రోజులు మనం సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నాం, ధరలకు వ్యతిరేకంగా, వేధింపులకు వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా. రేపు వచ్చే మారుస్తున్నటువంటి చట్టాలన్నీ మగవాళ్ళకు కూడా రక్షణ ఏమీ లేదు. మనం ఏదో మగవాళ్ళకి భద్రత లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఏది జరిగే పరిస్థితి కాదు. అందుకని 45 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు మనకి చాలా కీలకమే. ఇది మనం గమనంలో పెట్టుకొని బీజేపీని ఓడిస్తే తప్ప భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకదు, మహిళా హక్కులు బతకవు, అదేవిధంగా మనకి ఆర్థిక స్వాతంత్రం రాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం పెద్ద ఎత్తున 45 రోజులు, ఎందుకంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందేశంగా తీసుకుని ప్రజల్లో ఉండి మహిళల్లో ఉండి ఆ రకంగా సమర్థవంతంగా మనం కృషి క్యాంపెయిన్ చేయాలి. అలా చేస్తేనే ఏ మహిళలైతే పోరాడి ఓటు హక్కుతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తెచ్చిపెట్టారో, ఏ హక్కుల కోసమైతేనే కార్మిక వర్గం ప్రాణాలు అర్పించి శ్రమజీవులు ఈ చట్టాలు హక్కులు తెచ్చారో, వాటిని సాధించుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం మరో పోరాటాన్ని సాగించాలి. ఎన్నికలంటే రాజకీయ పోరాటం కాబట్టి ఆ పోరాటాన్ని వదిలేస్తాం మనం జనరల్గా. ఎవడు పైసలు ఇస్తాడు గెలుస్తాడు, అలా వదిలేయొద్దు. ఖచ్చితంగా శక్తి మేరకు మనం క్యాంపెయిన్ చేసి ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి విధానాన్ని తీసుకొని దేశాన్ని రక్షించాలి. ఆ రక్షించే కృషిలో మనం ఉమ్మడిగా కొట్లాడదామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. సెలవు. ప్రధానమైనటువంటి నాయకులు, ఈ సదస్సులో పాల్గొన్నటువంటి సోదరులందరికీ సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, నాయకులు చాలా విషయాలు చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత మళ్ళా ప్రస్తావించాల్సిన అవసరం లేదు, కానీ సందర్భం ఉంది కాబట్టి. ఎందుకంటే పెద్దలు డాక్టర్ అరిబండి ప్రసాదరావు గారు కూడా ముఖ్యమైనటువంటి అంశాలు మన దృష్టికి తెచ్చారు. అందుకే ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మన భారతదేశంలో 4 ప్రధానమైనటువంటి అంశాలని, 4 ప్రధానమైన డిమాండ్లని ఫోకస్ చేయాలని చెప్పి భావించింది. అందులో భాగంగానే శ్రమను గుర్తించాలి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి, అలాగనే ఈ 33% రిజర్వేషన్లు ఎప్పుడో 2029లో కాకుండా వెంటనే ఆ 33% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా వేధింపులు పని ప్రదేశాల్లో కానీ, మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానీ, వీటిని అరికట్టాలని చెప్పి ఈ 4 ప్రధానమైనటువంటి అంశాల మీద. అందుకే ఈసారి భారతదేశంలో అంటే గత 10 సంవత్సరాల కాలంగా ఒక సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, యూటీఎఫ్ కూడా, మన రాష్ట్రంలో ఉపాధ్యాయ ఫెడరేషన్ కూడా. అయితే ఈ ఇటీవల కాలంలో చూస్తుంటే రైతు సంఘాలు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఓ రకంగా కార్మికులు చేసే పోరాటాలు కంటే ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకునే విధంగా రైతులు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమించారో కూడా గత 3-4 సంవత్సరాల కాలంగా వ్యవసాయ చట్టాల విషయంలో మనం చూసాం. అందుకని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కిసాన్ సంఘం అంటాం, రైతు సంఘాలు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలను కూడా కలుపుకొని చేయాలనేది ఈ పిలుపు యొక్క ఉద్దేశంగా ఉన్నది. అందుకని ఈ 4 నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే 365 రోజులు ఈ నినాదాల కోసం, ఆ డిమాండ్ల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మనం వేరే సంఘాలు వేరే పద్ధతులు, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక స్థాయి నాయకులు కార్యకర్తలు ఉన్నాం కాబట్టి మనకి ఈ విషయాలు తెలుసు. కానీ ఎంతమంది మహిళలకి ఈ అవగాహన, ఎంతమంది శ్రామిక మహిళలకి ఈ అవగాహన ఉన్నది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి లేదు అన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఏమిటంటే వాళ్ళకి ఆ చైతన్యాన్ని, అవగాహనని పెంచాలి. అందుకోసమే ఈ సిఐటియు ఐద్వా భావించింది ఏమిటంటే 6-7 తారీఖులు, ఈరోజు రేపు ఎల్లుండి 8 నాడు మహాశివరాత్రి ఉన్నది కాబట్టి ఇబ్బందులు ఉంటాయనే దాంతో 6-7 తారీఖులకి 2 రోజులకి పిలుపునివ్వడం. ఇందాక వందన గారు మాట్లాడారు, తెలంగాణ యూటీఎఫ్ సంఘం తరఫున 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా
వాళ్ళు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. ఇట్లా ఎవరు ఏ పద్ధతిలో చేసినా కానీ మనం ఆ రోజున ఇందాక రమక్క గారు మాట్లాడినప్పుడు చెప్పారు, ముఖ్యంగా మహిళల మీద అంతరాలు ఎట్లా ఉన్నాయి, ప్రపంచ అనుభవాలు ఏంటనే విషయం కూడా ప్రీతమ నాయకురాలు మల్లు లక్ష్మి గారు కూడా చాలా వివరంగా చెప్పారు. అవన్నీ మనం తీసుకొని ఆచరించడం అని అంటే ఏదో ఒక్కరోజు కార్యక్రమంగానే పరిమితం కావద్దు. మార్చి 8 మా అమ్మ చిన్నప్పుడు అనేది, ఒరే ఈరోజు పండగ వాడిని ఏమనొద్దు, ఈరోజు వెంకటేష్ గారికి పుట్టినరోజు, ఈరోజు ఏమనొద్దు అంటే మిగతా 364 రోజులు అనాలేనా? అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఆ ఒక్కరోజు మహిళలు చాలా గౌరవంగా ఉంచి మిగతా రోజుల్లో, అందుకే ముందు వరుసలో ఏదో ఆర్డర్లో పిలిచారని ప్రసాదరావు గారు కూర్చున్నారు, తర్వాత నేను కూడా కూర్చున్నాను. ఆశకు ఉన్నది కదా, వచ్చింది కదా అని చెప్పి నేను ఖాళీ చేశాను. ప్రసాదరావు గారు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు సీటు, అయినప్పటికీ వద్దులేండి వాళ్ళు కూర్చొనియండి అని చెప్పి అన్నారు. అందుకని ఈ పద్ధతులు పాటించడం ఎన్నో భాగం, కానీ అది ఒకరోజు లాంఛనంగా మాత్రమే ఉండొద్దు. అయితే ఎల్లుండి మహాశివరాత్రి వచ్చింది కదా, నేను మన సిఐటిలో ఉన్నటువంటి నాయకులు, మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో మాట్లాడాను. ఎల్లుండి ఉపవాసాలు ఉండాలా చాలాసార్లు చెప్తున్నారు. ఒక డౌట్ వచ్చింది, అసలు భర్తల కోసం భార్యలు ఉపవాసాలు చేస్తున్నారు తప్ప భార్యల కోసం ఉపవాసాలు చేసే భర్తలు ఉన్నారా అని అంటే చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అయితే ఆరోగ్యం కోసం ఉపవాసం చేయడం వేరు. చాలామంది పూటే తింటున్నారు, రాత్రిపూట తినటం లేదు, ఏమంటారు ఫ్రూట్స్తోనే సరిపెట్టుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యం కోసం తప్ప. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏవైతే 4 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఇవి రాబోయే 365 రోజుల పాటు మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ అయితే అంతరాలు ఉన్నాయో, అసమానతలు ఉన్నాయో వాటన్నిటి మీద మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఒక రోజు లాంఛనంగా చేసి వదిలేయడం కాదు, ఇది ఎప్పుడూ సదా మన గమనంలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రజలందరి సమస్యల మీద పనిచేస్తున్నాం, ప్రత్యేకించి మహిళల హక్కుల కోసం ప్రత్యేకించి మనం పనిచేస్తూ ఉన్నాం. కానీ సమస్యల్లో ఏమిటంటే మన శక్తి చాలా తక్కువగా ఉన్నది. కానీ మన వాయిస్ ఉన్నది, ఆ వాయిస్ని రోజు వినిపించాల్సిన అవసరం ఉన్నది.